ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించుకుమునుపు మన జీవితాల్లో మనం ప్రభుని గణపరిచి ప్రభుని మహిమపరచడం కొరకై కొన్ని విషయాలు లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకున్న వాక్య పెరుగులో మనతో దేవుడు మాట్లాడటం కొరకై మనం విన్న వాక్య పెరుగులో ప్రభుని ఆరాధించడం కొరకై కొన్ని మాటలు సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవునికి వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మ, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరచదనని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాటను మనం చూస్తూ వస్తాం. ఏంటి మాట అంటే సంఘం ఎత్తబడే విధానాన్ని ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఏం ఎత్తబడుట అండి? సంఘం అంటే ఎవరు? ఆయన స్వరక్తం ద్వారా కడగబడి ఆయన స్వరక్తంలో మార్పు చెంది జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు సంఘం. సో ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం దేనికి మనం సూచిస్తుందంటే సంఘం ఎత్తబాటు గురించి మనం చూపిస్తుంది. దేని గురించి అండి? సంఘం ఎత్తబాటు. సో ఇక్కడ మనం పౌలు గారు కూడా ఒక మాట చెబుతాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 16 వచనాల వరకు మనం చూసినట్లయితే 2 వచనాలు 17 వచనం వరకు కూడా చదవచ్చు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో చాలా కోణాలు మనకు లిఖించబడి ఉన్నాయి. దాంట్లో మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే విధానాన్ని మనం చూస్తున్నాం. ఏం ఎత్తబడుతుందండి? సంఘం దాని గురించి ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడికి ఎక్కిరమ్ము అని అంటున్నాడు. అంటే అదేంటి? సంఘం ఎత్తబాటు గురించి మన సూచనగా ఉంది. సో 4వ అధ్యాయం మొదటి వచనాన్ని బేస్ చేసుకుని మనం ఆధారం చేసుకుని మనం ధ్యానించినట్టయితే సంఘము ఎత్తబడే కోణంలో పౌలు కూడా అంటాడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువుకు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతున్నారు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము ఆయనతో కూడా కొనుకోబడుతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? సంఘం ఎత్తబడే విధానం ఏంటి అనేది మనం చూస్తున్నాం. మొదటగా ఎలాంటి వారు సంఘంలో ఎత్తబడతారు? మరణం కాని నిద్రలో ఉండవారు ఎత్తబడతారు. ఇది మొదటి కోణం మనం చూసాం. రెండో కోణం ఏంటి అంటే ఆ మొదటి కోణంలోనే 5 వారాలు మనం చూస్తూ వచ్చాం. ఇక రెండో కోణం ఏంటి? రెండో కోణం ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. అంటే ప్రభు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు భూమి మీద సంఘముగా చేయబడిన మనం దేవుని రాజ్యానికి ఎలా ఎత్తబడతామంటే ఒకటి మరణం కాని నిద్రలో ఉండి మనం ఎత్తబడుతున్నాము. 2 సజీవులమై ఉండి క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క జీవము. ఎవరైతే క్రీస్తు యొక్క జీవం కలిగి ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. క్రీస్తు యొక్క జీవం గురించి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు. కాబట్టి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నమాట. కొరాహు కుమారులు రచిస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తనలో కొరాహు కుమారులు ఏమంటారంటే జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేచును. అంటే అర్థం ఏంటంటే జీవము గల దేవుని దర్శించాలంటే మానవుడు ఎక్కడికి వెళ్ళాలా? ఆయన జీవంలోకి మానవుడు వెళ్ళాలి.
మానవుడు ఆయన జీవంలోకి వెళ్ళాలంటే మానవుడికి ఏముండాలా? ఆయన జీవం మనలో ఉండాలి. మరి ఒకప్పుడు మనలో ఆయన జీవం లేదు కాబట్టి దేవుణ్ణి దర్శించలేని స్థితిలో మనం ఉంటాం. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి క్రీస్తు యేసు యొక్క జీవం మనలోకి ఇవ్వటం ద్వారా, అంటే పరసంబంధమైన జీవం మనలోకి ఇవ్వటం ద్వారా ఇప్పుడు మనలో ఏం జరుగుతుందండి? ఏ జీవాన్ని అయితే ప్రభు ఇచ్చాడో ఆ జీవంతో ఇప్పుడు ప్రభువుని మనం ఎదుర్కోగలుగుతున్నాం, ప్రభువుని దర్శించగలుగుతున్నాం, ప్రభువుని ముఖాముఖిగా ఆరాధించగలుగుతున్నాం, ప్రభువుని ముఖాముఖిగా గణపరచగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి? యేసు ప్రభువు ఆయన కల్వరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా జీవము గల దేవుని దర్శించుటకు మన హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన హృదయం దేవుని మీద ఆనందంగా ఉండాలన్నా మనలో ఏముండాలా? మన హృదయంలో క్రీస్తు యొక్క జీవం ఉండాలి. ఏముండాలా? క్రీస్తు యొక్క జీవం మనలో ఉండాలి. క్రీస్తు యొక్క జీవం మనలో ఉంటేనే మన హృదయంలో సంతోషం ఉంటుంది. క్రీస్తు యొక్క జీవం మనలో ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనం ఎత్తపడతాం. ఎక్కడికి వెళ్తాం? మన హృదయంలో క్రీస్తు యొక్క జీవం ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఆయన క్రీస్తు యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి జీవమైన అనొచ్చు, లేదా ఆయన జీవం కలిగిన వారికి ఆయన ఇస్తున్న హృదయం ఎలాంటిది? అర్థమవుతుందండి? ఆయన జీవం కలిగిన వారికి ప్రభు ఇస్తున్న అంటే ఆయన జీవం కలిగిన వారికి ప్రభు ఎలాంటి హృదయం ఇస్తున్నాడు, లేదా ప్రభు ఇచ్చే హృదయము అని మనం కొన్ని కోణాలు చూడొచ్చు. మీకు అర్థమవుతుందండి? ఆ హృదయంలో క్రీస్తు యేసు యొక్క జీవం మన హృదయంలో ఉండాలి. అంటే ఆయన జీవం మన హృదయంలో రావాలి. ఆయన జీవము కలిగిన వారికి ఆయన ఇస్తున్న హృదయం ఎలాంటిది, ఆయన ద్వారా ఇవ్వబడుతున్న హృదయం అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అంటే ఆ హృదయం అన్నది ఇంపార్టెంట్. ఈరోజు మీకు హృదయం ఎన్ని కోణాల్లో ఉంటుంది అనేది చూద్దాం. ఎన్ని కోణాలు ఉండేది? 14 కోణాలు ఉంది. కానీ 7 కోణాలు మనం ధ్యానిస్తాం. మొదట ఎన్ని? 7. హృదయం అంటే ఎలాంటిది మనం అనుకుంటాం? ఇర్మీయా గ్రంథం 17:9 ప్రకారం హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి అంటాం. ఒక వ్యాధి కలిగింది కాదు, చాలా పాయింట్లు ఉన్నాయి హృదయం గురించి. ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క జీవం మన హృదయంలో ఉంటుందో, ఆయన ద్వారా క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో హృదయంలో, వారి హృదయానికి ప్రభు ఇస్తున్నవేంటి, లేదా ఆయన జీవము కలిగిన వారికి ఆయన జీవం అంటే ప్రభు యొక్క జీవం, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ప్రభు ఇస్తున్న హృదయం ఎలాంటిది అని అంటే ఒక 7 విషయాలు చూడొచ్చు. వాటిని మనం ధ్యానించడం ప్రభు నడుగు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రం ఇచ్చిన కొరకు వందనాలు. సంగతి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కళ్ళు యజమాని వైపు చూస్తున్నట్లు, దాసుడు కళ్ళు యజమాని వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు చూస్తున్నాం కదండి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి మీ ప్రజల పక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పుడు పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మా ప్రభా, మా గొప్ప దేవ, క్షమించండి తండ్రి. మీ సన్నిధిలోకి వస్తున్న సహాయం చేయండి ప్రభా. తండ్రి, వర్తమానం ధ్యానించడం కొరకై మీరు తండ్రి మీ యొక్క జీవమును మాకిచ్చి మా హృదయంలో తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను చూసుకొని మీ సన్నిధిలో ఎంతగానో తండ్రి మిమ్మల్ని ఆరాధించేవారుగా సిద్ధపరచండి. నా ప్రభా, మా గొప్ప దేవ, మీరెంతైనా నమ్మదగిన దేవుడి వారిని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వర్తమానం ధ్యానించేటప్పుడు నా సొంత మాటలు, తప్పుడు మాటలు కానీ మనుషులను ఉద్దేశించి కానీ రాకుండా పరలోకపు మాటలు, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పుడు పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వినే వాక్య వెలుగులో మేము మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి కృప దయచేయండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి. మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల ఏమవుతుందో నెరవేర్చుకోనని మాతో మాట్లాడి మహిమ పొందండి. వచ్చిన ప్రజలందరూ స్తోత్రములు, రావాల్సిన వారిని తలబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవలసిన సకాలం నడిపించండి. దేవా, ఎవరికి టపాలకి ఇల్లు జరగకుండా సాయం చేయండి. ఇప్పుడు ఎవరు తోడుకున్నారు అక్కడ తీర్చుకున్న దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో కూడా మాకు నేర్పించండి. హెబ్రోను క్షేమం, యెరూషలేము క్షేమం, జూబిలీస్ హెబ్రోను క్షేమం, నూతన యెరూషలేము కానీ ఇక్కడ స్థానికంగా ఎల్షద్దాయ క్షేమాన్ని కూడా దయచేయండి. ఆయా బ్రాంచెస్ ఆత్మర హెబ్రోను క్షేమాన్ని కూడా దయచేయమని ముందున్న సమయం అంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడొచ్చు. త్వరగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో ఒక మాటను మనం చూస్తాం.
ఏంటి మాట అని అంటే, ఆయన జీవం అంటే క్రీస్తు యేసు యొక్క జీవము కలిగిన వారికి ఆయన ఇస్తున్న హృదయము, ఆయన ఇస్తున్న హృదయము. మొదటిగా ఆ హృదయం ఎలా ఉంటుందో మనం చదువు. మొదటిగా ఆ హృదయం అంటే క్రీస్తు యేసు యొక్క జీవం మన హృదయం ఉంటే ఈ 700 అనుభవం కలిగిన హృదయం మనలో ఉంటుంది. ఆయన జీవం మనలో లేకపోతే 700 అనుభవం కలిగిన హృదయం మనలో ఉండదు. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది మనలో ఆయన జీవం ఉందా లేదా అని. ఒకప్పుడు లేని వారమే, ఇప్పుడు ఆయన జీవం కలిగిన వారుగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. సరే, మొదటిగా ఆ యొక్క హృదయం ఎలాంటిది? ఆ క్రీస్తు యేసు జీవము ద్వారా మనకి ఇవ్వబడుతున్నటువంటి లేదా క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇస్తున్న హృదయం ఎలాంటిదంటే, లేదా ఆయన ద్వారా ఇవ్వబడుతున్న హృదయము 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా అలాంటి దేవుని యొక్క వాక్యం చూసినట్టు నిర్గమాకాండం 36వ అధ్యాయం. నిర్గమాకాండము 36వ అధ్యాయం. నిర్గమాకాండము 36వ అధ్యాయం. నిర్గమాకాండము 36వ అధ్యాయం. నిర్గమాకాండము 36వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండము 36వ అధ్యాయం 2వ వచనం. అందరేను కొద్ది బయటకు వెళ్ళి రఫీ గారు వచ్చాడు, ఆ జనరేటర్ ఇచ్చే చదవండి. ఇక్కడ మనం చూడాల్సిన మొదటి కోణం ఏంటి? ప్రజ్ఞ కలిగినటువంటి హృదయము. ఎలాంటి హృదయం అండి? ప్రజ్ఞ కలిగినటువంటి హృదయం. అంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటి? ఆయన ప్రజ్ఞ కలిగినటువంటి హృదయం మనలో పుట్టిస్తున్నాడు. ప్రజ్ఞ కలిగినటువంటి హృదయం అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? ఏదైనా విషయాన్ని అదవుతండి, ఏదైనా విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి హృదయం, లేదా తెలుసుకునేటటువంటి దాని అర్థం. అంటే ఏదైనా హృదయం, ఏదైనా విశేషమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ప్రజ్ఞ కలిగిందంటే అర్థం ఏంటంటే, ఒక కోణంలో చూస్తున్నాం, ఏదైనా విశేషాన్ని తత్వరమ్యం అంటే ఆ సత్యమును తెలుసుకోగలిగినటువంటిది అని అర్థం. అంటే లేఖన భాగాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ప్రభు యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే, ఆయన క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇస్తున్నవి అంటే, ఆయన ఇచ్చే హృదయం ఎలాంటిదంటే, మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయము. ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? ఏదైనా విషయాన్ని అంటే సత్యంతో క్షుణ్ణంగా, క్లారిటీగా తెలుసుకోగలిగిన హృదయం అని అర్థం. చూడండి, ఆయన జీవం కలిగిన వారు ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కలిగి ఉంటారో, ఎవరిలో అయితే క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుందో, ఎవరిలో అయితే యేసు ప్రభు వారి యొక్క సమృద్ధైన జీవం, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏ జీవం అయితే మనకు అనుగ్రహించబడుతుందో, ఆ జీవాన్ని కలిగిన వారిలో ప్రజ్ఞ కలిగిన హృదయమును దేవుడిస్తాడు. ఈ ప్రజ్ఞ కలిగిన హృదయముతో కీర్తనల గ్రంథంలో 84వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లు, అయ్యా జీవము గల దేవుని నేను దర్శించడానికి నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఉంటారో వారు, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ప్రజ్ఞ కలిగినటువంటి హృదయం కలిగి ఉంటారు. కాబట్టి ప్రజ్ఞ కలిగినది అంటే అర్థం ఏంటి? ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా, క్లారిటీగా తెలుసుకోగలిగినటువంటి హృదయముతో దేవుని ఏం చేస్తారు? దర్శిస్తారు. తెలుసుకున్నటువంటి హృదయంతో, తెలుసుకోగలిగింది కదా, తెలుసుకున్నటువంటి హృదయం. ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మనకి ఆయన ద్వారా ఇవ్వబడుతున్నటువంటి హృదయము మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం ఇవ్వబడుతుంది. ఏ హృదయం అండి? ప్రజ్ఞ కలిగినటువంటి హృదయం. ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? ఏదైనా విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి హృదయం. అంటే సత్యాన్ని, యథార్థతని, నిజాయితీని, నీతిని తెలుసుకోగలిగినటువంటి హృదయము క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారిలో ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కలిగిన వారిలో ప్రజ్ఞ కలిగినటువంటి హృదయం ఉంటుందో, ఆ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ప్రజ్ఞ కలిగిన హృదయం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు జీవం గల దేవుని దర్శించి, జీవం గల దేవుని దగ్గరకు వచ్చి, జీవం గల దేవుని సన్నిధిలోకి వచ్చి, జీవం గల దేవుని ఏం చేస్తారు? ఆరాధించేవారు ఉంటారు. సో ఇది మొదటి కోణం. ఎన్నో కోణం అండి ఇది? మొదటి కోణం. ఇప్పుడు కాదక్క మీరు చూడాల్సింది, నిన్నే పెట్టి వెళ్ళాలి అన్నీ ఒక చోట. కుర్చీలో సాడ పెడతారు, టేబుల్లో సాడ పెడతారు, బెడ్షీట్లో సాడ పెడతారు. ఏందో
ఇష్టం లేని ఇంట్లో కష్టంగా ఏం చేసినట్టు, ఇక అది మీకు అప్పచెప్తున్నా. అట్టుంది వ్యవహారం అంతా కూడా. మందిరం కడుగుతారు కానీ కుర్చీలు ఆడబడేసి వెళ్తారు, మందిరం కడుతారు కానీ మ్యాట్స్ ఆడబడితే ఆడబడేసి వెళ్తారు. ఎవరు తీసుకోవాలి? సేవకుడు తీసుకోవాలి. వచ్చి ఇంకెతకొద్దులే ఆ రూమ్లో ఇంకోటి ఉండి తీసుకురండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మొదటి మాట ఇది ఒకటి ఓపెన్ చేయండి అన్న, డోర్ ఓపెన్ చేయండి. ఒకటి కాదు రెండు ఓపెన్ చేయండి. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేయండి, తర్వాత శామన్ వచ్చిన తర్వాత రెండు ఓపెన్ చేయొచ్చు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎవరండి? ఇటు చూడండి, మీరు అటు చూడొద్దు, అదే మనకున్న చట్టాలు వాటి. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇచ్చే హృదయము. మొదటిగా ఏ హృదయం ఇస్తున్నాడు? ప్రజ్ఞ కలిగిన హృదయం. ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? ఏదైనాను విశేషాన్ని, ఏదైనటువంటి ఒక విషయం ఉందంటే దాన్ని క్లారిటీగా క్లారిఫై చేసుకుని క్షుణ్ణంగా చక్కగా లోతుగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగేటటువంటి హృదయము ప్రభు మనకిస్తాడు. ఎవరికి ఇచ్చాడు? అది క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి. ఇప్పుడు చెప్పండి, అందరూ చెబుతారు హృదయం ఎలాంటిదంటే మోసకరమైంది అంటాడు. ఇది కాదు, మనకి ఇదే కనపడితే ఇంకేది కనపడదు. ఆ సౌండ్లు ఆపేయండి అన్న, పొరపాటున అది పైకి లిఫ్ట్ చేయమన్నట్టు. కాబట్టి హృదయం అంటే మోసకరమైనది కాదు, ఘోరమైన వ్యాధి కలిగింది కదా. అసలు దాన్ని కాన్సెప్ట్లోనే మనం తీసుకోం. ఈరోజు వ్యాధి కలిగిన హృదయమా, మోసకరమైన హృదయాన్ని అసలు తీసుకోం. ఈరోజు 14 అనుభవాలు కలిగిన హృదయం మానవుల్లో ఉంది. దాంట్లో 7 అనుభవాలు ఆరాధన చూస్తాం. మొదటిగా క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఇవ్వబడుతున్న హృదయం ఎలాంటిది? ప్రజ్ఞ కలిగినది. అంటే ఏదైనా విశేషాన్ని తెలుసుకోగలిగినది. ఏదైనటువంటి విషయం ఉంటే దాన్ని క్షుణ్ణంగా క్లారిటీగా తెలుసుకోగలిగినటువంటి సత్యముతో కూడినటువంటి హృదయం ఇవ్వబడుతుంది. ఇది మొదటిది. ఒకప్పుడు మనం కూడా రక్షణ లేక, మార్మోస్ లేక, పాప క్షమాపణ లేనటువంటి అనుభవం ఉన్న మనకి ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందండి? ప్రజ్ఞ కలిగిన హృదయం. ఇప్పుడు ఈ హృదయం రావడం ద్వారా ఏం జరుగుతుంది? ఏదైనా విశేషాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది నీతో, ఏది నీతి కాదు, ఏది యథార్థతో, ఏది యథార్థత కాదు, విశేషమైనటువంటి హృదయం మనకు అనుగ్రహించబడటం ద్వారా నిజమైనది ఏంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. అది క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారిలో మాత్రమే విశేషమైన హృదయం ఉంటుంది. ఇది మొదటి, ప్రజ్ఞ కలిగిన హృదయం. రెండవదిగా ఆ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇచ్చే హృదయం. మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం. రెండవదిగా చూద్దారండి, రెండవ మాట యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 36వ వచనం. అసలు ఉందమ్మా వచనం? ఉంటే చదవండి. అంతరింద్రియములలో జ్ఞానం ఇచ్చిన వాడెవడు? హృదయమునకు ఎవడు? ఇంకా ఆయన తప్ప ఇంకెవరు ఉన్నాడు? కానీ రెండో కోణం చూస్తున్నాం. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇచ్చే హృదయం. రెండోదిగా ఎలాంటి హృదయం అండి ఇది? మొదటిదమ్మ. ప్రజ్ఞ కలిగిన హృదయం అంటే మొదటిది. అంటే ఏదైనా సరే విషయాన్ని తెలుసుకోగలిగిన, సత్యమో అసత్యమో తెలుసుకోగలిగినటువంటి హృదయం. రెండోదిగా క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇచ్చే హృదయం ఎలాంటిదంటే, రెండోదిగా తెలివి కలిగిన హృదయం. ఇదే మనకు ఉండదు. ఏముండదండి? తెలివే మనకు ఉండదు. కానీ ఆ హృదయాన్ని దేవుడు ఇస్తున్నాడు. తెలివి కలిగినటువంటి హృదయం. ఒకప్పుడు మన జీవితంలో తెలివి తక్కువ వారిగా, తెలివి లేని వారిగా, బుద్ధిహీనుల్లాగా, బుద్ధి లేనటువంటి వారిగా, నిష్ప్రయోజకమైన వాడిగా మనం జీవిస్తూ వచ్చాం. నిష్ప్రయోజకమైన వారిగా, నిష్ప్రయోజకమైన దాసులాగా, నిష్ప్రయోజకమైన దాసురాల్లాగా మనం జీవిస్తూ వచ్చాం. ఈరోజు దేవుని సన్నిధికి రాగా, ఈరోజు దేవుని సన్నిధిలో చూడగా, ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో యేసు ప్రభు వారు కలవరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయనలో ఉన్న జీవం మనకు ఇవ్వడం ద్వారా, ఆయన క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి దేవుడిచ్చే హృదయము మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం. అంటే ఏదైనా విషయాన్ని తెలుసుకునే, సత్యము అసత్యం కాని విషయాన్ని, యథార్థమైన విషయాన్ని తెలుసుకునే హృదయాన్ని ఇస్తున్నాడు. రెండోదిగా తెలివి కలిగిన హృదయం. అంటే మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? దేవుడు తెలివి కలిగిన హృదయం ఇస్తున్నాడంటే మన హృదయం ఎలాంటిది? తెలివి తక్కువ హృదయం. ఎలాంటి హృదయం? ఆయన అది ఎత్తున్నాడంటే అది మనలో లేదనే అర్థం. కాబట్టి ఆయన
తెలివి కలిగిన హృదయాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? హృదయమునకు తెలివినిచ్చేవాడెవడు? దేనికండి? హృదయమునకు తెలివినిచ్చేవాడెవడు? ఆయనే కదా. అంటే ఆయన హృదయమునకు ఏమిస్తున్నాడు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారి హృదయమునకు తెలివినిస్తున్నాడు. ఒకప్పుడు తెలివి తక్కువ వారుగా ఉన్నాం కాబట్టిగా ఎటు వెళ్తున్నాం? మన తెలివి స్థితిలో ఉన్నాం. ఏ మార్గంలో నడుస్తున్నాం? మన తెలివి స్థితిలో ఉన్నాం అంటే తెలివి తక్కువ వారుగా ఉన్నామని అర్థం. తెలివి లేని వారు ఉంటూ వచ్చాం. తెలివి లేని మన జీవితాల్లో అసలు తెలివి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు తెలిసింది మీ తెలివి ఎంత ఉందో చెప్పండి. తెలివి అంటే అర్థం ఏంటి? తెలియని దాన్ని తెలుసుకోవడం తెలియగలిగిన హృదయం. మంచిది. ఇంకా చెప్పండి, ఇంకెవరన్నా ఉన్నారా? తెలియని దాన్ని తెలుసుకోవడం. తెలివి కలిగిన హృదయం అంటే ఏంటి? అది లేదా మీకు? తెలివి కలిగిన హృదయం లేదంటే తెలివి తక్కువ హృదయం ఉందనే అర్థం. అన్నా తెలిసినా చెప్పరా? కాలుకెత్తే మెడకెత్తాడు, మెడకెత్తే కాలుకెత్తాడు, అందుకే చెప్పరు. సరే చూడండి, రెండో కోణం, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన ఇచ్చే హృదయం. మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, రెండోదిగా తెలివి కలిగిన హృదయం. తెలివి కలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? ఆలోచించగలిగి గ్రహించగలిగినటువంటి హృదయం. ఆలోచనతో కూడి గ్రహించగలిగినటువంటి హృదయం అని అర్థం. అంటే తెలివి కలిగిన హృదయం అంటే ఇది. మీరు గూగుల్లో టైప్ చేయండి. ఇక్కడ గూగుల్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. గూగుల్లో టైప్ చేసి చూడండి. తెలివి కలిగిన హృదయం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆలోచించగలిగి ఇంకా గ్రహించగలిగిన హృదయం. అంటే మనం ఆలోచించగలిగే తెలివితేటలు, ఆలోచనలు మనకు వచ్చి ఆలోచనని గ్రహించగలిగే హృదయం కూడా మనకు ఇవ్వబడుతుంది. అంటే మనలో పుట్టే ఆలోచనని గ్రహించగలిగినటువంటి హృదయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలివి కలిగిన హృదయం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఆలోచన మనలోకి వచ్చిందంటే దాన్ని గ్రహించగలిగేటటువంటి హృదయం. గ్రహించగలిగేది ఒక మాట చెప్పాలంటే ఏదైనా ఒక ఆలోచన మనలోకి వస్తుంది. ఈరోజు దేవుని వాక్యం చూసినట్టే ఏదో ఒక విషయం మన హృదయంలోకి వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం? పిచ్చోళమే నమ్మేస్తాం. ఏం చేస్తాం? నమ్మేస్తాం. ఇది నిజమేనని నమ్మేస్తాం. అంటే అది కాదు. తెలివి కలిగిన హృదయం కలిగిన వారు ఎలాంటి వారంటే ఈ ఆలోచన మనలోకి వచ్చినప్పుడు ఇది నిజమైందా కాదని గ్రహించుకుంటారు. ఏం చేస్తారు? ఒకప్పుడు మనకు ప్రజ్ఞ కలిగిన హృదయం, తెలివి కలిగిన హృదయం ఉంటే మనకు రక్షణ ఎందుకు? పాప క్షమాపణ ఎందుకు? మనమైతే నీతిమంతులం కదా. యేసు ప్రభువు అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను మార్చడానికి కదా, పిలవటానికి వచ్చాను అన్నాడు. నేను పాపులు పిలవచ్చుని, నీతిమంతులు పిలవడానికి రాలా. తెలివి కలిగిన ప్రజ్ఞ కలిగిన హృదయం కలిగిన వాడిని పిలవలా. తెలివి కలిగిన హృదయం కలిగిన వాడిని పిలవలా. ప్రజ్ఞ లేని హృదయం కలిగిన వాడిని పిలిచి ఆయనలో ఉన్న జీవం ఆ వ్యక్తిలోకి ఇచ్చి ఆ వ్యక్తిలో ప్రజ్ఞ కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు. తెలివి తక్కువ హృదయం కలిగిన వారిని పిలిచి వారి జీవితాల్లో, వారి హృదయాల్లో, వారిలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి తెలివి కలిగినటువంటి అంటే గ్రహించగలిగినటువంటి హృదయం ఏం చేశాడు? యేసు ప్రభువు ఇచ్చాడు. అందుకే హృదయం గురించి ఏం చదువుతాం? ఎంతమంది చెప్పాం కదా. ఇర్మీయా గ్రంథము 17:9 ఏముంది? వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఆయన ఉన్నాడు. ఎవడు లేడు అనుకోటే పొరపాటు. మనుషుడు ఎవడు లేడు, కానీ అసలైన పరలోకంలో ఉన్నాడు. ఆయన గ్రహిస్తాడు. హృదయమును పరిశోధించేవాడు, అంతరంద్రియములను శోధించేవాడు, పరీక్షించగలిగిన వాడు, పరమందుండి మన హృదయం ఎలాంటిదో చూశాడు. కాబట్టి తెలివి తక్కువ హృదయం కలిగిన మనం, తెలివి తక్కువ అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైనా తిట్టారా పిల్లల్ని తెలివి తక్కువడని? ఎందుకు తిట్టారు చెప్పండి? పిచ్చి పిచ్చి పనులు చేస్తే తెలివి తక్కువ అని తిడతారా? పిచ్చోడని తిట్టాలి కానీ రెండు ఒకటేనా? పిచ్చోడికి తెలివి లేనివాడికి చాలా తేడా ఉందక్క. తెలివి కలిగినోడు పిచ్చోడు, తెలివి లేనివాడు పిచ్చోడు కాదు. పిచ్చోడు అంటే వాడు ఏం చేస్తాడు? వాడు తెలియనోడు పిచ్చోడు. తెలివి తక్కువడంటే బుద్ధి లేనాడు, మొత్తం తెలియలేనాడు. సర్లేండి, ఉండా తెలివి నాకు పోయేదట్టు నేను చెప్పేస్తా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే రెండో కోణం ఏంటి మాట ఏంటంటే ఎలాంటి వాడు? తెలివి కలిగిన హృదయం. తెలివి తక్కువ హృదయం కలిగిన మనకి తెలివి తక్కువ అంటే అర్థం ఏంటి? ఏది గ్రహించేది కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. రక్షణ అంటే ఏంటో గ్రహించలేం, మారు మనసు అంటే ఏంటో గ్రహించలేం, పాప క్షమాపణ అంటే ఏంటో గ్రహించలేం, ఇంకా విడుదల అంటే ఏంటో గ్రహించలేం. అసలు కలువరి శిలువలో రక్తం కార్చింది ఎందుకో కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. కానీ జీవం కలిగిన ఈ వాక్యం మన హృదయంలోకి వచ్చి ఆ హృదయంలోకి పరిశుద్ధాత్మ ప్రేరేపడితే వాక్యం మన హృదయంలోకి వచ్చి మనలో ఉన్న
లోతైన కార్యాన్ని జరిగించడం మనలో ఉండగా, మనలో లోతైన కార్యం జరిగించి మన హృదయంలో ప్రజ్ఞ లేనటువంటి హృదయంలో ప్రజ్ఞ పుట్టిస్తుంది. తెలివి తక్కువ హృదయంలో తెలివి ఎలా తెలుసుకోవాలో, తెలియగలిగిన వారు ఎలా ఉండాలో, ఏది గ్రహించాలో ఆ గ్రహించగలిగే హృదయం యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు యేసు యొక్క జీవం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం తెలివి తక్కువ తెలియగలవారం చెప్పాలి, పెద్దగా చెప్పండి. తెలివి తక్కువ తెలియగలవారు కరెక్టే కదా? మీకు ఇక ముందు ఉందంటే ముందు ఉంది, అప్పుడు చెబుతారు మీరు తెలియగలవాళ్ళు కాదు. కాబట్టి తెలియగలిగిన హృదయం, తెలియగలిగిన వారు ఏం చేస్తారు? గ్రహిస్తారు. ఒక మాట చెప్పారంటే, ఒక ఆలోచన వస్తుందంటే, ఒక మాట ప్రకటించబడిందంటే దాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారు. ఓహో ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉందని. తెలివి తక్కువ వారు ఏం చేస్తారు? గ్రహించలేరు, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయనిచ్చే హృదయము, మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 తెలివి కలిగిన హృదయం. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 84:2 ప్రకారం, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం ఎంతో ఆనందంతో ఉంది. అంటే జీవము గల దేవుని దర్శించాలంటే ప్రజ్ఞ కలిగిన హృదయం ఉండాలా? జీవం గల దేవుని దర్శించాలంటే తెలివి కలిగిన హృదయం ఉండాలి. అంటే ఎప్పుడైతే ప్రజ్ఞ కలిగిన హృదయం ఉంటుందో, తెలివి కలిగిన హృదయం ఉంటుందో, అప్పుడు మనం జీవం గల దేవుని దర్శించడానికి మనం ఏమవుతాం? చెప్పండి. దర్శించడం అంటే ఆరాధించడానికి, ఆయన ముఖ దర్శనం చేసి ఆయన ఆరాధించడానికి మనం యోగ్యులము. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దామండి. 3వ మాటను చూసినట్టే నిర్గమాకాండం 31:6. నిర్గమాకాండం 31:6. చాలు. కానీ ఇక్కడ మనం చూస్తున్న 3వ కోణం, ఆ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి వారు హృదయ ఆనందంతో ఆయన దర్శిస్తారు. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయనిచ్చే హృదయము, మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం. ప్రజ్ఞ కలిగిన హృదయంతో దేవుని దర్శించి ఆరాధిస్తున్నారు. 2 తెలివి కలిగిన హృదయంతో, అంటే గ్రహించగలిగినటువంటి హృదయంతో ప్రభువుని దర్శించి ప్రభువుని ఆరాధించగలుగుతున్నారు, ఆయన ముఖ దర్శనం చేసుకుని. 3వదిగా చూసినట్టే జ్ఞాన హృదయము. ఎలాంటి హృదయం అండి? జ్ఞాన హృదయం. జ్ఞాన హృదయం అంటే ఏంటి చెప్పండి, ఒక మాట చెప్పండి. ఇప్పుడు జ్ఞాన హృదయం అంటే ఏంటి? చెప్పండి. ఇంకా జ్ఞాన హృదయము అంటే అర్థం ఏంటి? ఓసారి అంటాం అసలు నీకు జ్ఞానం లేదంటాం, అంటే అర్థం ఏంటి? అసలు జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి చెప్పతారా? జ్ఞానం అంటే ఏంటి చెప్పండి. మేము చెప్పే లెక్క అయితే నువ్వెందుకంటారా? సరే నేనే చెబుతా చూడండి. జ్ఞాన హృదయం అంటే అది కాదు లెక్క, నేను చెబుతా. జ్ఞాన హృదయం అంటే అవగాహన కలిగిన హృదయం. ఏం హృదయం? అవగాహన. అవగాహన అంటే అర్థం ఏంటి? ఇంకా అవగాహన అంటే ఇంకేంటి? తెలిసినవి, అర్థమైనవి. అది కాదు అక్క, అవగాహన అంటే నేను చెబుతా. ఒక గోల్డ్ షాప్కి వెళ్తాం, ఒక గోల్డ్ షాప్కి మనం వెళ్తాం బంగారం తీసుకోవడం, బ్రాస్లెట్, చక్కగా ఎన్నో అవసరాలు బంగారం కొనుక్కోవడానికో దేనికో దానికి వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత అవగాహన కలిగిన వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న నేను చెప్పండి, గోల్డ్ దగ్గరికి వెళ్ళి తులం ఎట్టని అడుగుతాం. ఇంకా అందుకే మనం ఇంకా ఇక్కడే ఉంటాం పాలు తాగేవాళ్ళకి. గోల్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమడుతాం? తులం అవన్నీ ఆల్రెడీ నువ్వు అడకపోయినా డిస్ప్లేలో చూపిస్తాడు. చూపిస్తాడు. మనం అడిగేది ఏంది? 916 కేడీ ఆభరణమా, ఇవి అడుగుతాం. అంటే అర్థం ఏంటి? అట్ట కదా, అక్కడ అడుగుతారు దాని రేట్ ఎంత, దీని రేట్ ఎంత, ఎటువంటిదని అడుగుతారు. ఎక్కువ శాతం ఏం తీసుకుంటాం? 916 అని నీకు ఎట్లా తెలిసిద్ది? రాసిండిద్దా? దాన్ని బట్టి తెలుసుకుంటున్నారు, అంతేనా? కరెక్టే కదా? సరే. అంటే చాలా మంది యొక్క జీవితాల్లో గ్రహించగలిగే అవగాహన కలిగిన హృదయం లేదు. ఒకప్పుడు రక్షణ పొందకమునుపు, రక్షణ మారుమోసి పాప క్షమాపణ పొందకమునుపు జ్ఞాన హృదయం మనకు లేనటువంటి వారు.
మనకి జ్ఞాన హృదయం లేదు అంటే అర్థం ఏంటి? అవగాహన చేసుకునేటటువంటి హృదయం మనకు లేదు. దేవుని వాక్యం చెప్పినా, దేవుని మాటలు చెప్పినా, లేఖన భాగాలు మనం ప్రకటించినా, దేవుని వాక్యాన్ని మనకెంతో బోధించినా, కానీ మన రక్షణ పొందక మునుపు ఎన్ని స్వార్థలు చేసినా, ఎన్ని పరిచర్య చేసినా, ఎంతమంది మన గ్రామానికి వచ్చి ఎంత పరిచర్య చేసినా అవగాహన లేనటువంటి వారికి మనం ఉంటూ వచ్చేవాళ్ళం. ఎలాగున్నామండి? అవగాహన లేని వారు అంటే మనకు అది తెలియదు. దాని గురించి సువార్త ప్రకటిస్తున్నారు, అసలు ప్రకటించే సువార్త ఏంటో మనకు తెలియదు. మనం ఎందుకు బుక్స్ తీసుకుంటాం, ఎందుకు పేపర్లు తీసుకుంటామని మన క్రైస్తవులు, మన తల్లిదండ్రులు రక్షించబడడం మారుమూసి పొందారు కాబట్టి మేము కూడా దేవుని పెట్టమని బైబిల్ కొంటాం, కానీ ఆ బైబిల్ గురించిన అవగాహన మనకు ఉండదు. పాటల పుస్తకం కొంటాం, ఆ పాటల అర్థం మనకు తెలియదు, ఏం పాటలు పాడతాం మనకే తెలియదు. కొంతమంది దేవుని పాటలు కూడా సినిమా పాటలా పాడేస్తారు, అయ్యే స్టేటస్లు కూడా ఉంటాయి, కానీ ఏం చేస్తాం మనకు తెలియదు, అవగాహన ఉండదు. ఇప్పుడు ఒక పాట పాడుతున్నామంటే ఆరాధనకు యోగ్యుడు పాడుకుంటే వెళ్ళిపోతాం. అందుకే కదా మన లోరకని గొర్రెలు అన్నారా, ఊరకని అన్న మనం ఆ పాడుకుంటూ వెళ్ళిపోతాం, దాని అర్థం మనకు తెలియదు. ఆరాధనకు యోగ్యుడు అంటే అర్థం ఏంటి? మనం ఆరాధించే ఆరాధన పొందటానికి అర్హమైన వాడని అర్థం. మనం ఏ ఆరాధన అయితే చేస్తున్నామో, ఏ ఆరాధన అయితే ప్రభువుని గణపరుస్తున్నామో, ఏదైతే ప్రభువుని స్తుతిస్తున్నామో, ఏదైతే ప్రభువుని మహిమపరుస్తున్నామో, ఆ మహిమపరిచేది ఆరాధించేటటువంటి ఆరాధన మరి ఎవరు పొందడానికి యోగ్యులు కాదు, ఈయన మాత్రమే యోగ్యుడని ఆరాధించేది ఆ పాట. మనకు అవన్నీ తెలియదు. ఆరాధనకు యోగుడు అంటే ఆరాధనకు యోగుడు అని పాడేస్తాం, దాని అవగాహన మనకు తెలీదు. అంటే ఈరోజు మనం గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన దర్శించే వారికి ఆయన ఇచ్చే హృదయం మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 తెలివి కలిగిన హృదయం, 3 జ్ఞాన హృదయం ఆయన ఇస్తున్నాడు. జ్ఞానం అంటే అవగాహన. ఒక వాక్యం చదువుతున్నామంటే దాని గురించి అవగాహన మనం ఉండాలి, ఒక పాట పాడుతున్నామంటే దాని గురించి అవగాహన మనం ఉండాలి, ఒక ఆరాధన చేస్తున్నామంటే విన్న వాక్య వెలుగు దాని గురించి అవగాహన ఉండాలి. ప్రభుని ఆరాధన చేస్తున్నామంటే ఏదో గొర్రెలన్నీ వెళ్తున్నాయి కదా వాటితో పాటు నేను కూడా వెళ్తున్నానంటే కాదు, అట్లా కాదు. ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ప్రత్యేకమైన అనుభవం మనలో ఉండాలి. మనం ఆరాధించే ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండాలి. మనకు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం యొక్క అవగాహన మనలో లేనప్పుడు మనం ప్రభుని ఆరాధించడం కూడా కష్టమే. ప్రభుని ఆరాధించడం కూడా మందిరంలోకి రావటంతోనే పలకరించుకుంటారు. ఆరాధన అయిన తర్వాత అందరూ పలకరించుకోండి, కౌగులించుకుని చక్కగా అక్క అక్క వందనాలు అని చెప్పుకోండి, అన్నం తినుకోకుండా, ఎవరికేం బాధలేదు. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మటుకి తర్వాత సేవకుడు నన్ను అన్నాడు అని మటుకు అన్నది ముందులో చెబుతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మూడో కోణం ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన్ని దర్శించే వారికి, అంటే దేవుని దర్శించి ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం. 2 ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? మొదటగా ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలిగిన హృదయం. 2 తెలివి కలిగిన హృదయం. మనకు లేదు, అదే దేవుడు ఇస్తున్నాడు. తెలివి కలిగిన హృదయం అంటే ఆలోచన గ్రహించగలిగినటువంటి హృదయం. 3 ఆయన జ్ఞాన హృదయాన్ని ఇస్తున్నాడు, అంటే అవగాహన. అసలు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు, మనం స్తుతించే దేవుడు ఎలాంటి వాడు, మనం గణపరిచే దేవుడు ఎలాంటి వాడు, మనం మహింపరిచే దేవుడు ఎలాంటి వాడు, మనం ఆరాధించే ఆరాధనకి యోగ్యమైన వాడికి ఎంచబడిన దేవుడు ఎలాంటి వాడు గ్రహించగలిగి, ఆలోచన కలిగి, ఇంకా అవగాహన కలిగిన వారమై ఆరాధించే హృదయాన్ని క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుణ్ణి దర్శించడానికి వచ్చిన వారికి ఇవ్వబడుతుంది. అర్థమవుతుందండి? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుణ్ణి దర్శించి ఆరాధించడానికి వచ్చే వారికి ఇవ్వబడే హృదయము మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 రెండోదిగా తెలివి కలిగిన హృదయం, 3 జ్ఞానం కలిగిన హృదయం, అంటే అవగాహన కలిగినటువంటి హృదయం. ఇప్పుడు గుర్తవుతుందండి? ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు తెలుసుకుని మనం ఆరాధించాలి. మనకు దేవుడు ఎలాంటి హృదయం ఇచ్చాడు? అవును, జ్ఞాన హృదయం, అంటే అవగాహన కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు. ఇదేంటన్నది, దీనివల్ల ఏం జరుగుతుందన్న తెలుసుకునే అవగాహన దేవుడు ఇచ్చాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? ఆరాధించక మునిపే కొంతమంది చేస్తారు ఆరాధన, ఈ పక్కన అతను ఆమె అనకముందే వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఇంకెందుకు మనం ఏకీభవిస్తున్నట్టు ఎట్లా చెప్పండి? మళ్ళీ అందరూ గొంతెత్తి ఆరాధన చేస్తారేమోనని మనమే మొదట్లో ఉంటాం. అది పొరపాటు. మొదట్లో అని కాదు, నేను అంటుంది ఏంటంటే, ఆరాధన అంటే ఎదుటి వ్యక్తి ఆరాధన చేసినప్పుడు ఆమేన్ అని అప్పుడు మనము ఆరాధన ఆరంభించాలి. నాతో పాటు నేను ఆరాధన చేయకపోతే ఇంకొక హక్కు వచ్చి గబక్కన ఎత్తుకునేదేమోనని అక్కడ ఆమేన్ అంటారు, ఇలా ఆరాధన స్టార్ట్ చేస్తారు. మరి నువ్వు ఎప్పుడు ఆమేన్ చెప్పినట్టు? ఆయనకంటే ముందులే ఆమేన్ చెప్పేసుకున్నావు మనసులో.
చాలా మంది ఇట్లా ఆరాధన చేస్తారు, దేవుడు అంగీకరించడు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును, జరుగును గాక అనే కదా అర్థం. మరి ఎదుటి వ్యక్తి ఆరాధన చేశాడంటే ప్రభా అవును ప్రభా ఇటు ఆరాధనకు నువ్వు యోగ్యుడివే ప్రభా అని ఆమేన్ అంటే అదే అర్థం, యోగ్యుడు అని. మనం ఆయన యోగ్యుడిగా ఎంచుకోకుండా మనమే ఆరాధన చేస్తే, మనం ఆరాధన చేసిన తర్వాత పక్కన వాళ్ళు ఆమేన్ అనరు. అప్పుడు మనకు తెలిసి వచ్చింది, అప్పుడు మనకు అర్థమైంది, ఓహో నేను ఆమేన్ అనలేదు కాబట్టి వాళ్ళు కూడా అనలేదు. ఒకసారి ఆలోచించండి, మనం ఆరాధన చేసిన తర్వాత ఎవరు ఆమేన్ అనుకోండి ఇట్లాగే కూర్చున్నారు ఇంకో మనకేమనిపించింది? మరి పక్కన వాళ్ళకి అనిపిస్తుందా? మనకు అనిపిస్తే బాధ, మనకు ఒక రకమైన బాధను పక్కన వాళ్ళకి ఒక రకంగా ఉండిద్దా? ఆరాధన చేసేటప్పుడు ఎవరైనా ఏకీభవించి, కొంతమంది టీం ఉంటారు, కొంతమంది సమూహం ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరుచుకు చూస్తారు. కొంత టీం ఉంటుంది, ఈ సమూహం డిఫరెంట్ సమూహం. ప్రార్థన చేసేటప్పుడైనా ఆరాధన చేసేటప్పుడైనా పనే ఉండదు, కళ్ళు తెరుచుకు చూస్తూ ఉంటారు. ఇంకా మందిరానికి రావడం దేనికి? ఆరాధన రావడం దేనికి? ప్రార్థన చదవడానికి రావడం దేనికి? మన హృదయంలో ప్రభుని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించుకుంటూ ఎదుటి వ్యక్తి ప్రార్థన చేస్తుంటే దాన్ని ఏకీభవించడం. నిజంగా మాట చెప్పంటారా? కండ్లు మూసుకుని ఆరాధనలు ఏకీపించిన, ప్రార్థనలు ఏకీపించిన ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషం ఉండేది. రెండు చెప్పండి, ఇంకేమైనా ఉంటాయి త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. కళ్ళు మూసుకుని ప్రార్థన, ఎదుటి వ్యక్తి ప్రార్థన చేస్తే మనం కళ్ళు మూసుకుని ఉంటే ఆ ప్రార్థనకి ఏకీపించిన, ఆరాధించే వ్యక్తి ఆరాధనని మనం ఏకీపించిన ఎలా ఉంటుంది మనలో? సంతోషం మొదటిది. రెండు ఆనందం. మూడు మనశ్శాంతి. ఇంకేమైనా ఉన్నాయా మన నర్సాపురం అంగట్లో? తీసుకొచ్చి పెట్టండి అన్ని అడిగి. అస్సలైంది ఏంటి తెలుసా? ఒక వ్యక్తి నిజంగా ఆరాధించే వ్యక్తి ఆరాధన చేస్తుంటే అతడితో మనం ఏకీభవిస్తున్నామంటే అతని నోట్లో నుండి వచ్చే ప్రతి మాట మన నోట్లో నుండి వెలువడుతూ ఉంటుంది. అతని నోట్లో నుండి వచ్చే ప్రతి మాట మన నోట్లో నుండి వెలువడుతుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఎప్పుడో కాదు ఇవాళ ట్రై చేయండి. ఒక వ్యక్తి ఆరాధన చేస్తున్నాడంటే ఆరాధనతో ఏకీభవించు, అతని నోట్లో నుండి వచ్చే మాటలే నీ నోట్లో దేవుడు పలికిస్తూ ఉంటాడు. నేను చాలా సార్లు అదే ఏకీభవిస్తాను. నేను ఎక్కడ తిరిగినా బయట ఉండా, నుంచి లోపల ఉండి ఏడుండా, మీరు ఆరాధన చేస్తుంటే నా ఆత్మ మీ దగ్గర ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఆత్మలు ఏకీభవిస్తున్నాయని అర్థం. ఆరాధించేవారిది, ఆరాధనలో ఏకీభించిన వారి ఇద్దరు ఆత్మలు ఏకీభవించినప్పుడు ఎలా ఉంటుంది? ఒకే కోణంలో ఉంటుంది. ఇద్దరు ఆత్మలు ఒకటైనప్పుడు ఏముంటాయి? దీనికి అర్థం చెప్పమంటారా? ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేయబడ్డారు. వివాహం అయిన తర్వాత కొత్తలో వేరే వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, మరొకరు వివాహం చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు? పెళ్లి కార్డు ఎలా ఇస్తారు? చేత్తోనే ఇస్తారు. పెళ్లి కార్డు ఇస్తారు. పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఇస్తారు? భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. ఎవరెవరికి ఇస్తారు పెళ్లి కార్డు? సరిగ్గా చెప్పండి, మీకు పెళ్లిళ్ళు ఎవరో మీరు చెప్పొద్దు, మీరు చూసారండి. పెళ్లిళ్ళు అయినోడు చెప్పండి, ఎవరెవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరికన్నా ఒక్కరికి ఎందుకు ఇస్తారక్క? ఇంటి యజమానుడి పేరు రాస్తారక్క. మరి అది చెప్పాలి. మరి ఎవరికన్నా ఒక్కరికంటే ఎవరికి ఇస్తారు? ఇంటి యజమానుడి పేరు రాసి అప్పుడు అన్న, ఆయన లేకపోతే అక్క, అన్న మీరు అందరు కుటుంబ సమేతంగా రండి అంటారు. కానీ అది చెప్పే కోణం. అంటే అర్థం ఏంటి? నీకు సపరేట్గా, నీ భర్త సపరేట్గా, నీ పిల్లలు సపరేట్గా ఎవరు? అక్కడ అర్థం ఏంటంటే మీరందరూ ఒకటే కార్డు ఎలా వస్తుందో అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఒక మనిషి ఆత్మానుసారంగా ఆరాధించేటప్పుడు, ఎదుటి వ్యక్తి ఆరాధించేటప్పుడు అతని ఆత్మకు మనం ఏకీభవిస్తే అతని ఆత్మలో నుండి వచ్చే ఆరాధన మన ఆత్మలో ఏకీభవిస్తుంది, మన ఆత్మలో పుట్టుతుంది అలాంటి మాటలు. కానీ ఇక్కడ మనం చూసేటటువంటి ఎన్నో మాట ఇది. 3 క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన దర్శించే వారికి, ఆయన ఆరాధించడానికి ఆయన దర్శించే వారికి ఆయన ఇచ్చే హృదయం. మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం. 2 తెలివి కలిగిన హృదయం. 3 జ్ఞాన హృదయం. 4వది ఎలాంటి హృదయం చూద్దారని చెప్తున్నా కదా. ఇర్మీయా గ్రంథం 17:9 మనం అంటాం, ఎప్పుడు హృదయం ఎలాంటిదంటే హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి అంటాం. 14 అనుభవాలు ఉంది ఆ ఘోరమైన వ్యాధి తీసేస్తే. చాలా ఉండే 14 అనుభవాలు కలిగింది. ఈరోజు చూద్దాం. ఆరాధనలో ఒక 7, టేబుల్లో ఒక 7 చూడొచ్చు. హృదయం మోసకరమైనదే కాదు, ఘోరమైన వ్యాధి కలిగిందే కాదు, అవి పక్కన పెడితే ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి హృదయం ఎలాంటిది అన్నది. మొట్టమొదటిగా క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి దర్శించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం ప్రజ్ఞ కలిగిన హృదయం. 2 తెలివి కలిగిన హృదయం. 3 జ్ఞాన హృదయం. 4వదిగా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 25వ వచనం.
పాపం సరిగ్గా లైటింగ్ లేనట్టుంది, నేను చదువుతా చూడండి. మరియు వివేక హృదయం గల స్త్రీలు అందరూ తమ చేతులతో వడికిన నీల దోమర రక్తము గల నూలును సన్న నారు నూలును తెచ్చేర్రి. ఇక్కడ 4వ కోణం, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చేవారికి ఆయన ఇచ్చే హృదయం. అర్థమవుతుందండి? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన్ని దర్శించి ఆయన్ని ఆరాధించడానికి వచ్చేవారికి ఆయన ఇచ్చే హృదయము. మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 తెలివి కలిగిన హృదయం, 3 జ్ఞాన హృదయం, 4వదిగా చూసినట్టే వివేకం కలిగిన హృదయం. ఏ హృదయం అండి? వివేకం కలిగిన హృదయం. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? వివేక హృదయము కలిగిన స్త్రీలు. వారు వివేకంతో ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ హృదయం వారికి అనుగ్రహించబడుతూ వచ్చింది. వారు దేవుని మందిరం కొరకు పనిచేస్తున్నా, దేవుని మందిరం పనిలో పనిచేస్తున్నా, దేవుని మందిరం కొరకు పరిచయం చేస్తున్నా, వాళ్ళు చేసే పనిలో వివేకం వాళ్ళకి రాబడుతూ వచ్చిందంటే దేవుడిచ్చిందే. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన వారి హృదయములు, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం. 4వదిగా వివేకము కలిగిన హృదయం. వివేకం అంటే అర్థం ఏంటి చెప్పండి? అమ్మా చెప్పండి, నేను ఏదో ఆలోచన చేస్తున్నా, చెప్పండి. వివేకము అంటే అర్థం ఏంటి? వివేకం అంటే విధేయత. ఏ ఊర్లో చదువుకున్నామక్క స్కూలు? నర్సాపూరేనా? అదే చెప్పారు, వివేకం అంటే విధేయత అని. ఏదో ఒకటి చెప్పేటివే. వివేకం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకా సరే జ్యోతక్కని పక్కన పెడదాం, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ప్రతి పాయింట్కి మాకు చెప్పాలి. కొద్దిగా మాకు కూడా మైండ్ అలాంటి టెన్షన్లో ఉన్న మైండ్ ఏమిటంటే కొద్దిగా రిలీఫ్ అవుతుంది. నువ్వు అంటే మంచిదేనక్క, సంఘంలో నీలాంటి వాడు ఉండాలి. మంచిది. సరే చెప్పండి, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? వివేక కలిగిన హృదయం, ప్రేమ కలిగింది. ఎన్నో తరగతి చదువుతున్నావమ్మా? ఎన్నో తరగతి చెప్పు? 10th, 2nd ఇయర్. గుర్తుపెట్టి కట్టగే. నువ్వేంటమ్మా? వినయంతో కూడినది. మీ అత్త కోడలు అందరూ ఒక లైన్లో కూర్చున్నట్టు ఉన్నారు. విధేయత, వినయము, ఇంకా ఆమెదమ్మా ప్రేమ కలిగిన హృదయం. అంటే వివేకం కలిగిన హృదయం అంటే ఈ భాషలో వస్తే నాకు తెలియదు, తెలుగులో ఇలాంటి అర్థాలు వస్తే నాకు తెలియదు, లేకపోతే వీటి గురించి ఇంకా డాన్గా చెప్పేవాళ్ళం. వివేకం కలిగిన హృదయం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎంత తెలియగలిగిన వారు. కానీ వివేకం కలిగిన హృదయం అంటే జాగ్రత్తగా వివేచించి సరైన నిర్ణయమును తీసుకునేదే వివేకం కలిగిన హృదయం అంటే. దీంట్లో ప్రేమ ఎక్కడ ఉంది? దీంట్లో విధేయత ఎక్కడ ఉంది? వివేకం కలిగిన హృదయం అంటే అంటే జాగ్రత్త కలిగి సరైన నిర్ణయమును తీసుకునేటటువంటిదే, లేదా తీసుకోగలిగిన హృదయమే వివేకం కలిగిన హృదయం అంటే. అర్థమవుతుందండి? సరైన నిర్ణయం తీసుకోగలిగిన హృదయం అంటే జాగ్రత్తతో సరైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన హృదయమే వివేక హృదయం అంటే. ఒకప్పుడు మన జీవితాలు చూడగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవం మనలోకి రాకమునుపు, క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ప్రవహించకమునుపు, క్రీస్తు యేసు యొక్క జీవం మనలోకి రాకమునుపు మన జీవితాలు చూడగా, మన అనుభవాలు చూడగా, మన జీవించే జీవితం చూడగా మనం ఎలా ఉన్నామంటే క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా మనం కడగబడక మునుపు ఎలా ఉన్నాము? అవివేకంతో ఉన్నాం. ప్రేమ కాదమ్మా, అవివేకంతో ఉంటూ వచ్చాం. అంటే మనం ఒకప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడక మునుపు అవివేకులుగా ఉంటూ వచ్చాం. ఇప్పుడు వివేకం కలిగిన వారుగా సిద్ధపరచబడ్డాం. ఎట్లా? యేసు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకే చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తం, మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా ఆయనలో ఉన్న జీవం మనలోకి ఇచ్చి అవివేకులమైన మనల్ని ఇప్పుడు వివేకం కలిగిన వారికి సిద్ధపరుస్తూ వచ్చాడు. వివేకం కలిగిన వారు ఏం చేస్తారు? సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. సరైన నిర్ణయం అంటే అర్థం ఏంటి? చాలా మంది రక్షించబడిన వాళ్ళు ఉంటారు, రక్షణ పొందుతారు, మారుమూస బాప్తిసం పొందుతారు. నేను పొందిన రక్షణ నిజమేనా కాదా, నేను తీసుకున్న బాప్తిసం నిజమైందా కాదా, ఇంకా డౌట్లో ఉంటారు. వీళ్ళు సరైన నిర్ణయంలో ఉన్నవారు కాదు, వివేకం కలిగిన హృదయం కలిగిన వారు కాదు. ఇక్కడ బైబిల్ చెబుతున్నటువంటి 4వ కోణం ఏంటంటే జాగ్రత్తగా వివేచించి సరైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన హృదయమే వివేకం కలిగిన హృదయం అంటే. ఈరోజు ఆ హృదయం మనకు ఉందా లేదా? ఉందా? ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్ట వచ్చింది? ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎట్లా వచ్చింది?
యేసు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచుతున్నారు. యేసు ప్రభువారిలో ఉన్న జీవం మనలోకి రావటం ద్వారా ఇప్పుడు వివేకం కలిగిన హృదయం మన జీవితంలోకి వచ్చింది అంటే అర్థం ఏంటి? జాగ్రత్త కలిగిన సరైన నిర్ణయాన్ని ఇప్పుడు మనం తీసుకోగలుగుతున్నాం. ఈరోజు రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ మనం పొందేమంటే సరైన నిర్ణయం మనం తీసుకున్నామని అర్థం. అంటే ఏ హృదయం మనలో ఉంది? వివేకం కలిగిన హృదయం మనలో ఉంది. సరైన నిర్ణయం ఇదే. అదే బైబిల్ అంటుంది, పురాతనమైన మార్గం గురించి విచారించి చూడడి, మేలు కలుగు తల మీద ముసుకేసుకోమా, మేలు కలుగు మార్గం ఏంటో తెలుసుకుని, అబ్బో క్లిప్పులు కూడా పెట్టుకొచ్చారు జారిపోకుండా, కూడా మంచోడు, తెలివి కలిగినాడు. కాబట్టి ఏదో తల మీద ముసుకేసుకున్నాం అన్న పేరుకి వెనక అట్లా వదిలేశారు. కాబట్టి వివేకం కలిగినటువంటి స్త్రీలు, స్త్రీలు అని కాదు, ఎవరైనా సరైన నిర్ణయాన్ని, జాగ్రత్త కలిగి సరైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన వారే వివేకం కలిగిన హృదయం కలిగిన వారు. ఇక్కడ మనం అర్థం చేసుకునే కోణం ఏంటంటే, ఒకప్పుడు సరైన నిర్ణయం ఏంటో మనకు తెలియదు, జాగ్రత్తగా తీసుకోవాల్సింది. రక్షణ పొందక మునుపు, మారుమనసు పొందక మునుపు, పాప క్షమాపణ అనుభవం మనకు లేక మునుపు అసలు దేవుని దర్శించాలన్న ఆలోచన మనకు లేదు, దేవుని ఆరాధించాలన్న ఆలోచన మనకు లేదు. ఇంకా రక్షణ అంటే ఏంటో కూడా తెలియనటువంటి వారు ఈరోజు ఆ యేసు ప్రభువారిలో ఉన్న జీవం మనకు రావడం ద్వారా, మన పాపలు ఒప్పుకోవడం ద్వారా, సరైన జీవం మనకు కలిగి ఉండటం ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం. అంటే ఒకప్పుడు సరైన నిర్ణయం మనలో లేదు. ఒకప్పుడు వంకర నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, పాపపు నిర్ణయాలు, వ్యర్థమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు, ఆ నిర్ణయాన్ని బట్టి మన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నటువంటి వారు. కానీ ఇప్పుడు చూడగా వివేకం కలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? ఏది సరి అయినదో ఆ సరి అయిన నిర్ణయాన్ని తీసుకోగలిగిన హృదయం దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి ఆయన ఆరాధించడానికి వచ్చిన వారికి ఇచ్చే హృదయం మొదటిగా, ఆరాధించడానికి వచ్చిన వారికి ఇచ్చే హృదయం మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 తెలివి కలిగిన హృదయం, 3 జ్ఞాన హృదయం, 4 వివేకం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. ఆయన్ని, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనకి వివేకం కలిగింది, అంటే సరైన నిర్ణయం తీసుకోగలిగిన హృదయం మనకి ఇచ్చాడు. ఈరోజు ఆరాధించేది కూడా సరైన నిర్ణయంతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలో కూడా సరి అయినటువంటి కోణంలో ఆరాధించడానికి అవసరమైన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇదన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం. 5వ మాట, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 22 వచ్చు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి, ఎన్నో వచనం? 5వ మాట కదా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. చాలమ్మా. ఇక్కడ 5వ కోణం చూస్తున్నాం. ఎలాంటి హృదయం? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం 5వదిగా ఎలాంటిదంటే బుద్ధి కలిగిన హృదయము. ఎలాంటి హృదయం ఇచ్చాడు? బుద్ధి కలిగినది. బుద్ధి కలిగిన హృదయం అంటే నన్ను చెప్పగలుగుతారా? అంతే, ఫోన్ ఈసారి రింగ్ అవుతూ ఉంటే నేను మౌనంగా ఉంటాక మీ ఫోన్ మాట్లాడుకునేదాకా. ఇక్కడికి మనం చూస్తున్న 5వ కోణము, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన ఆరాధించడానికి, ఆయన దర్శించి ఆయన ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చిన హృదయం 5వదిగా బుద్ధి కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు. బుద్ధి కలిగిన హృదయం అంటే ఏంటి? ఓ మాట చెప్పండి. బుద్ధి కలిగిందంటే తెలివి కలిగింది. మంచిది. ఎంత జ్ఞానవంతులంటే ఈరోజు అర్థమవుతుంది నాకు. అసలు అర్థమవుతుందండి ఎంత జ్ఞానవంతులమో. బుద్ధి అంటే మంచిది. నేను చెబుతా చూడు, అక్కడ నా టైం వేస్ట్ ఎందుకులే కానీ నేను చెబుతా చూడండి. బుద్ధి కలిగిన హృదయము, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు, దేవుణ్ణి దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చిన హృదయం ఎలాంటిదంటే బుద్ధి కలిగిన హృదయం. బుద్ధి కలిగిన హృదయం అంటే ఏంటి? మేధస్సు నిర్ణయాలు తీసుకోగలిగిన హృదయం. మేధస్సు అంటే అర్థం ఏంటి? చెప్పాలి నువ్వేనా? అయ్యో, అసలు సేవకుడు అంటే విలువ కూడా లేనట్టుందే.
ఈ మాట అప్పుడు రావాలి. చెప్పాలి నువ్వంటే నేను మీ ఇంట్లో పని ఉండి అనుకున్నారండి. రాజుని, ఇక్కడ అధికారిని నేను ఇక్కడ. మీరు ఇక్కడ నేను చెప్పిన మాట వినాలే కానీ ప్రశ్నించడానికి అర్హత లేదు ఇక్కడ పులిపేట మీద నేను ఉన్నంతసేపు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? బుద్ధి హృదయం కలిగిన హృదయాన్ని మనకిచ్చిన వాడు ఆయన. బుద్ధి హృదయం అంటే అర్థం ఏంటి? మేధస్సు నిర్ణయాలు తీసుకునే హృదయం. మేధస్సు నిర్ణయాలు అంటే అర్థం ఏంటి? గొప్ప గొప్ప నిర్ణయాలు. నాకు తెలిసిన తెలివి కలిగిన వాడు కాదని. గొప్ప గొప్ప నిర్ణయాలు, ఎంతో శ్రేష్టకరమైన నిర్ణయాలు, ఎంతో ఉన్నతమైన నిర్ణయాలు, ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగిన హృదయం అని అర్థం. ఇప్పుడు సొలొమోను రాజు ఒక ఎంతో గొప్ప హృదయాన్ని తీసుకున్నాడు. క్షమించండి, ఎంతో మేధస్సు కలిగినటువంటి ఒక నిర్ణయాన్ని చేసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? చాలా అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ చెప్పమంటారా? అది ఓకే. మేధస్సు కలిగిన, నిజమే, అది ఓకే. మేధస్సు కలిగినటువంటి హృదయం, జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, ఆ హృదయం అంటే అర్థం ఏంటంటే, మేధస్సు అంటే గొప్పది, అన్నిటికంటే అధికమైన విధానంలో. మేధస్సు అంటే అధికమైన రీతిలో నిర్ణయాలు తీసుకునేది. అధికమైన రీతిలో నిర్ణయం ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయిన దేవుని మహిమని తిరిగి తీసుకురావడానికి నూతనమైన మందిరాన్ని నిర్మించాడు. అది మేధస్సు నిర్ణయం అంటే. ఎవరి వల్ల కాలేదు ఆ దినాల్లో. దావీదు రాజు సైతం కూడా, దావీదు రాజు వల్ల కూడా కాల. నేను మందిరం కట్టించాలి ఎంతో ప్రయాసపడ్డాడు. దావీదు రాజును కూడా పక్కన పెట్టి సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అవకాశాన్ని దేవుడు కొరకును బట్టి ఇచ్చాడు. ఆ సమయంలో సొలొమోను మేధస్సు కలిగిన మందిరాన్ని, అంటే ఎంతో గొప్ప ఆలోచన కలిగిన మందిరాన్ని కట్టాడు. అంటే అర్థం ఏంటి? ఆ మందిరమే చూడగా ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ మందిరమును బయట బంగారుతో చేయబడినటువంటి ఒక సముద్రం పెట్టబడింది. ఆ మందిరంలో ఆ యొక్క బలులు అర్పించే కానీ, ఆ యొక్క శ్రేష్టకరమైన బలుల నిమిత్తమే కానీ ఎంతో గొప్ప అనుభవం అక్కడ కనబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటో చెప్పండి? మేధస్సు నిర్ణయాలంటే ఇవే. మేధస్సు నిర్ణయాలంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద. ప్రపంచంలో ఎక్కడా లేనంత శ్రేష్టకరమైన మహోన్నతుడు దేవునికి మందిరాన్ని కట్టించాడు కాబట్టి పోయిన మహిమ తిరిగి వచ్చింది దేవుని మందిరంలో. అది మేధస్సు నిర్ణయాలంటే. ఇంకా మేధస్సు నిర్ణయం అంటే నువ్వు చెప్పే ఏంటమ్మా? ఇద్దరు తల్లులు, ఒక తల్లేమో ఏం చేసింది, డెలివరీ అయ్యి ఆ బాధలో నిద్రలో ఉండి పడుకున్నట్టుంది, చక్కగా నిద్రపోతుంది. నిద్రపోయి తన బిడ్డ మీద పడింది, బిడ్డ చనిపోయాడు. తెలియగలిగింది కదా? తెలియగలిగిందే కదా? తెలియగలిగింది. కాకపోతే ఏం బిడ్డను తీసుకెళ్ళి చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎక్కడ ఎందుకు పెట్టుకుంది? తెలియగలిగిందా కాదా? నా చేసి తెలివి తక్కువైందని నేను అనగలుగుతా. తెలియగలిగినాం కాదు. తెలియగలిగినామైతే ఇంకో బిడ్డ నాకు వస్తాడులే, దేవుడు ఇస్తాడులే ఎదురు చూసేది. తెలివి తక్కువ ఏం చేసింది? ఏం బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది, ఆ బిడ్డ తీసుకొచ్చింది. అసలు లేదు చూడండి, అసలు పెట్టలేదు. రాజు దగ్గరికి వస్తే ఏమంటాడు? మేధస్సు నిర్ణయాలు తీసుకోగలిగిన వాడు. ఈ ఆలోచన నాకు అనవసరంగా కత్తి తీసాడు అంటాడు. పద్దాకలు మీ సంభాషణ ఏంటి? నాకు చాలా పని ఉంది, మందిరం కట్టాలి, చాలా పనులు ఉన్నాయి, పనికిమాలిన చెత్త అంతా నేను ఎక్కువ ఆలోచించిన టైం లేదు, టైం వేస్ట్ పనులకు నేను సమయం కేటాయించను. కత్తోడు తీసాడు, ముందు తేల్చేద్దాం ఈరోజు అన్నాడు. కోర్టు కేసుల్లో లాయర్లు కూడా, జడ్జిలు క్షమించండి, మన ఓర్పును గమనిస్తారు. ఏదైనా కేసు ఉంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతవరకు ఓపికతో ఉంటారా అని ఎదురు చూస్తూ పోస్ట్ పోన్ చేస్తారు. ఏడైనా పోస్ట్ పోన్ చేయడానికి లేదు. మేధస్సు కలిగిన హృదయం కలిగిన వాడు కదా. కత్తోడు తీసుకురామన్నాడు. బిడ్డను పైకి ఎగరేయండి అంటున్నాడు. ఏమన్నాడు? కత్తి అడ్డంగా పెట్టండి, 2 మొక్కలు అయితే ఆ బిడ్డను తీసి చెరువు మొక్క ఇచ్చాను అన్నాడు. అంతే కదమ్మా? చెరువు మొక్క ఇచ్చామంటున్నాడు. అసలైన తల్లి వచ్చి అంటుంది, అయ్యా తల్లి కాని తల్లి ఏమో వాడిని చంపే అంటుంది, అట్లా ఓకే అంటది. నిజమైన తల్లి వచ్చి, అట్లా కాదు ప్రభా, వాడు నా దగ్గర ఉండా ఆమె దగ్గర ఉండా సజీవుడు ఉండి చాలు, ఆమెకి ఇచ్చాడు. అప్పుడు అంటాడు, ఏమే నిజమైన తల్లి, ఆమె దగ్గర నుంచి తీసేసి ఆమెకి ఇచ్చేసేయండి అంటాడు. అది మేధస్సు నిర్ణయం అంటే. అలాంటి హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మేధస్సు అంటే గొప్ప గొప్ప విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలిగిన హృదయం మనకి ఇచ్చాడు. మనం ఎట్లా ఉంటామంటే అతి స్వల్పమైన వాటి నిర్ణయాలు తీసుకుని మన సాక్ష్యాన్ని పాడు చేసుకుంటాం, జీవితాన్ని పాడు చేసుకుంటాం. కానీ దేవుడు చూడగా క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి దేవుని ఆరాధించడానికి, దేవుని దర్శించడానికి, దేవుని ఆరాధించే విషయంలో దేవుని దర్శించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం ఎలాంటి హృదయం? అది బుద్ధి కలిగిన హృదయం, అంటే మేధస్సు కలిగిన హృదయం. మేధస్సు అంటే అర్థం ఏంటి? గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగిన హృదయం. సొలొమోను చిన్న చిన్న నిర్ణయాల్లో కూరిపోతే ఏమైంది? సాక్ష్యం పాడేది. అందుకే మేము కూడా
ఎవరైనా సంఘంలో కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినాయి అనుకో, ప్రతి దాంట్లో తలదూస్తే ఏమైంది? మా తల బయలుది. అందుకని ప్రతి దాంట్లో తలదూర్చం. అదేదైనా గొప్పది పెద్దది అయితేనే, భార్య భర్తలు బాగా విడిపోయే స్టేజ్లోను, చంపుకునే స్టేజ్లోను, కొట్టుకుని చచ్చిపోయే స్టేజ్లో ఉంటే అప్పుడు వారిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి 4 మాటలు వాక్యం చెప్పి వాళ్ళకు కొద్దిగా బుద్ధి చెప్పి సరి చేస్తాం. ప్రతి చిన్న దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యామనుకో ఎవరెవరికి అన్యాయం చేస్తున్నట్టే. అర్థమవుతుందండి? చక్కగా కాపురం చేసుకునే కుటుంబాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే ఎవరెవరికి అన్యాయం చేస్తున్నట్టే. మేధస్సు కలిగిన హృదయం అంటే అదే. ఏంటిది? అది నాశనం చేసేది కాదు. మేధస్సు హృదయం అంటే ఏంటి? గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేది. చిన్న చిన్నవి స్వల్పమైన వాటికి, అల్పమైన వాటికి, వాటిని ఆలోచిస్తూ వాటి ప్రకారం వెళ్ళేది కాదు. అతి స్వల్పమైన వాటి మీద మనసు పెట్టవసరలా. నేను పెట్టి ఆరోగ్యం పాటు చేసుకున్నాను, వదిలిపడేసా. గొప్ప గొప్ప వాటిలో నిర్ణయాలు ఉండాలి. మందిరం స్థలం కొనాలి, నిర్ణయం పెట్టుకున్నా. మందిరం కట్టాలి, నిర్ణయం పెట్టుకున్నా. ఇంకా మందిరం గురించి ఇంకేమన్నా చేయాలని అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉండాలి. కానీ చిన్న చిన్న పనికిరాని పెట్టుకుంటే మనం ముందలకి ఎప్పుడు వెళ్తాం గొప్పవారిగా? మన యేసు ప్రభువు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయనలో ఉన్న జీవం మనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి దర్శించి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే మనలో ఎలా ఉండాలా? బుద్ధి కలిగిన హృదయం ఇవ్వటానికి ఆయన జీవాన్ని మనలోకి ఇచ్చాడు. ఆ బుద్ధి కలిగిన హృదయం కలిగిన వారిమై, అంటే మేధస్సు కలిగిన హృదయంతో ప్రభుని ఆరాధించడానికి వచ్చేవారికి ప్రభు మనం సిద్ధపరిచాడు. ఇప్పుడు మన ఆరాధన ఎట్లుందో చెప్పండి? ఆయన ఎలాంటి హృదయం ఇచ్చాడు? బుద్ధి కలిగిన హృదయం, అంటే మేధస్సు కలిగిన గొప్ప హృదయాన్ని మనకి ఇచ్చాడు. మనం ఎలా ఆరాధించాలి? నిజంగా ఆరాధన చేస్తాం గొప్పగా? మన గొప్పలు ఉంటాయి ఆరాధన. దేవుని గొప్పతనం ఉండదు. మన గొప్పలు ఉంటాయి. నేను అట్లాంటి ప్రభు నాకు ఇది చేసు అది చేసు, ఇక నేనే మనమే కనపడతాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉండడం మనం ఆరాధించే ఆరాధన. అంటే మనం ఆరాధించే ఆరాధన ఎలా ఉంటుంది అంటే మేధస్సు కలిగిన ఆరాధన కాదు, మన గొప్పలు చెప్పుకునే ఆరాధన. అది దేవుడు ఇష్టపడ్డాడు. మనం ఎంత ఆరాధన చేసినా దేవుణ్ణి ఆరాధించేది ఎలా ఉండాలా? దేవుని మేధస్సు, అంటే మనం మేధస్సు కలిగి ఉంటే సంపూర్ణమైన గొప్ప జ్ఞానం కలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఎంత గొప్పవాడు, ఆయన తగ్గించుకున్నట్టు, ఆయన గురించి కొద్దిగా ఉండి మన గురించి చాటభారం అంత ఉందంటే అర్థం ఏంటి? మనం ఆయన తగ్గిస్తున్నామని అర్థం. మేధస్సు కలిగిన హృదయం మనలో లేదని అర్థం. అప్పుడు మనలో జీవం లేదని అర్థం. ఆ జీవం లేనప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినా అది అర్థమే. ఇదెన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 66వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 66వ వచనం. త్వరగా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 66వ వచనం. వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ 6వ కోణం ఎలాంటి హృదయం? ఇది ఆనంద హృదయాన్ని ఇచ్చాడు. కొన్ని ఏదైనా చెప్పగలుగుతారు ఆనంద హృదయం అంటే ఏంటో? ఆనంద హృదయం అంటే ఏంటి? సంతోషం. సంతోషం అంటే ఏంటి? ఆనందం. ఆనందం అంటే ఏంటి? సంతోషం. సంతోషం అంటే ఏంటి? అది దీనికే మళ్ళీ మెలిగి పెడతాం గొలుసులాగా, ఇంకెక్కడికే బొమ్మ. ఆనంద హృదయం అంటే అర్థం ఏంటి తెలుసా? సంతృప్తి కలిగిన హృదయం అని అర్థం. ఎలాంటి హృదయం అండి? సంతృప్తి అంటే తృప్తి కలిగించే హృదయం. అది మన హృదయానికి ఏ తృప్తి అవసరం అంటే మన హృదయము చాలు అనుకునేంత తృప్తి కలిగినటువంటి హృదయం ఇది. ఎలాంటి హృదయం? సంతృప్తి కలిగినటువంటి హృదయం. సో యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా క్రీస్తు యేసు యొక్క జీవం పొందుకున్న మనం, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుణ్ణి దర్శించి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనకి ఆయన ఇస్తున్న హృదయం ఆ రోజుకి ఎలాంటిదంటే, ఎలాంటిది? ఆనంద హృదయం, అంటే సంతృప్తి కలిగినటువంటి హృదయం. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే, ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చావంటే, ఈరోజు దేవుని స్తుతించడానికి వచ్చావంటే నా హృదయాలు ఎలా ఉన్నాయి? సంతృప్తితో ఉన్నాయి. అసంతృప్తి ఎవరైనా ఉంటున్నారా? లేదు. ఎందుకని? సంతృప్తి కలిగిన హృదయం దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే మన హృదయం తృప్తిపరచబడుతుంది. చాలు, నాకు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నా కష్టాన్ని బట్టి, నా బాధలను బట్టి, నా దుఃఖాలను బట్టి, నా వేదనను బట్టి, నా ఆర్థిక బాధలను బట్టి, నా సమస్యను బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నన్ను దర్శించాడు. ఈరోజు నాతో మాట్లాడిన కష్టాలు తీసేస్తానని మాట్లాడాడు. చాలు, సంతోషము. అంటే తృప్తి కలిగిన హృదయం అంటే దేవుడు మాట్లాడిన మాటకి, ఆ మాట్లాడిన మాటని బట్టి తన హృదయంలో నెమ్మది పొందుకుంటూ ఇది చాలు అనుకునే వ్యక్తి తృప్తి కలిగినటువంటి వ్యక్తి. తృప్తి కలిగిన, ఇంకా దానికి తెలుగు భాషలో అర్థమయ్యేది చెప్పమంటారా?
ఎవరికైనా మనం భోజనం పెడతానికి ఇంటికి పిలిచాం అనుకోండి. సపోజ్ భోజనం పెడతానికి ఇంటికి పిలుస్తాం. ఏదో భోజనం చేద్దరు రండి అని సేవకులను ఎవరిని పిలుస్తాం. నా మీద పెట్టుకుంటానండి, సేవకుని పిలుస్తాం. వచ్చిన తర్వాత మీరు అక్కడ చేయరు కూడా. వచ్చిన తర్వాత పెద్ద ప్లేట్ పెట్టి ఎంత భోజనం పెడితే ఎట్లుంటుంది? ప్లేట్ ఏం పెద్దగా ఉంది, ఒక 20 కర్రీలు పట్టొచ్చు, దాని చుట్టూ 20 కూరలు పడతాయి. అన్నం చూస్తేనే ఇంత కూర వేసారు, ఇంకెట్లుండిద్ది? ఎందుకు బాధ అనిపించింది? పాపం వీళ్ళ దగ్గర లేదేమో, ఇదే పెట్టారు అనుకుంటాం. అంతే కదా, లేదేమో అనుకుంటాం. అదే పెట్టి ఏం చేస్తారు? మా మొహం ఇంకా చూస్తారు. తినన్నా మేమెందుకు మీ మొహాలు ఇంకా చూస్తాం? ఇంతేనా, ఇంకేమైనా ఉందా? మీరేం చేస్తారు? తిను అంటారు. అంటే రేపటి నుంచి పళ్ళు నిండా ప్లేట్ నిండా పెట్టొద్దండి, చెబుతున్నా మామూలుగా. ఇలా ఆలోచన ఉంటాం మనం. అంటే మనం ఎలాంటి వారు అంటే పెట్టి ఎదురు చూస్తాం, ఇది చాలా సరిపోయిద్దా లేదు, ఇది సరిపోయిద్దా లేదని. కానీ ఆనంద హృదయం ఎలాంటి హృదయం అంటే దేవుడిచ్చేది సంతృప్తి. అంటే మనం తినటానికి కూడా మిగిలిపోయినంత ఇవ్వగలిగిన వాడు. మనం ఎంత తినగలుగుతామో అంతకంటే కూడా ఇంకెక్కువ ఇవ్వగలిగిన వాడు. దానికి అర్థమేంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు, మేము ఐగుప్తులో ఉంటే మాకు మాంసం ఉంది, ఐగుప్తులు ఉంటే చేపలు ఉన్నాయి, ఐగుప్తులు ఉంటే పనికి మన చెత్త అంత ఉంది, మాకు ఎక్కడ లేదే. మీ చరిత్ర ఎట్టుందా? సరే రెడీగా ఉన్నాను. తెల్లారే పాటుకల్లా వారు నివసించే ప్రాంతంలో చుట్టూ భయంకరమైన రీతిలో చేపలు గోడల్లాగా ఉన్నాయి. ఎవరికాడే వచ్చి తింటున్నాడు. ఆ చేపలు చూడగా తిని వాళ్ళ పళ్ళల్లో కూడా ఇరుక్కుపోయినాడు చేపలు. అంత భయంకరంగా తింటూ వచ్చారు చేపలు. దేవుడు ఇలా జీవితం ఇంతేనని వదిలేసాడు. లోబడని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల స్వభావం. లోబడని ప్రజలు అంటే వారి జీవితాలు ఏంది? సంతృప్తి లేని వారు. దేవుడైతే సంతృప్తికరంగా ఇచ్చారు, వారి జీవితంలో సంతృప్తి లేదు. కానీ మన హృదయానికి దేవుడు ఇచ్చిందంటే తెలుసా? జీవము గల వాక్యం మన హృదయంలోకి ఇచ్చి సంతృప్తినిచ్చాడు దేవుడు. ఏ రోజు నువ్వు మందిరానికి వచ్చినా అసంతృప్తితో దేవుని మందిరానికి తిరిగెళ్తావా? ఏ రోజు కూడా అంటే దేవుడు అవకాశం ఇవ్వడు నీకు. చెప్పే 7 పాయింట్లో, చెప్పే మాటల్లో గంటన్నర చెప్పిన ఏదో కూడా దేవుడు నాతో మాట్లాడతాడు. మనకు అవసరమైన మాటలు ఏదో ఒక రీతిలో మనతో మాట్లాడి సంతృప్తినిస్తాడు మనకి. మరి ఇది అన్నమాట. 6వదిగా ఆనంద హృదయం మనకి ఇచ్చాడు. ఆయన క్రీస్తు యొక్క జీవం కలిగిన మనకి, క్రీస్తు యొక్క జీవం కలిగిన మనము దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన మనకి ఆయన ఇచ్చే హృదయం. 6వదిగా ఆనంద హృదయం అంటే సంతృప్తి కలిగినటువంటి హృదయం. మనం తృప్తిపరచబడినంత, మనం ఎంతైతే తృప్తిపరచబడతామో అంత గొప్ప హృదయాన్ని, మన హృదయాన్ని తృప్తిపరిచే అంత తృప్తి కలిగిన హృదయమును ఆయన ఇచ్చాడు. అసంతృప్తిని తీసివేసి తృప్తి కలిగిన హృదయాన్ని ప్రభు ఆ క్రీస్తు యొక్క జీవం మరణ భూస్థాపన ద్వారా, ఆయనలో ఉన్న జీవం ద్వారా మనకి ఇచ్చినందుకే మనం ప్రభుని ఆరాధించాలి. 7వ విషయాన్ని చూద్దామండి. 7వ మాట, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి చివరి మాట ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి దేవుని దర్శించి ఆయన ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం. 7వదిగా ఎలాంటి హృదయం ఇస్తున్నాడు? నాకు తెలిసి మీరు అందరూ అదే అంటారు, సున్నతి కలిగిన హృదయం. ఎలాంటి హృదయాన్ని ఇస్తున్నాడు? అక్కడ దేవుడు ఇచ్చింది ఉందా, లేకపోతే ఆయన చెప్తున్నది ఉందా? సరిగ్గా చదవండి అమ్మా. పెద్దగా చదవండి, మీరు ఆగు బ్రదర్, వీళ్ళేదో చెప్పారు, చదవండి అమ్మా. సన్నది కదక్క, సున్నది. బాగా తెలుగు మీడియం మంచిగా చదవగలుగుతున్నారు. కనీసం తెలుగు అన్న చదవండి అక్క, తెలుగు అంతరించిపోతుంది అంటున్నారు, నేర్చుకోండి. అక్కడ 7వదిగా ఎలాంటి హృదయం ఇస్తున్నాడు? అక్కడ ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుని సేవించాలి నువ్వు. అంటే ఆయన ఇస్తుంది కదా, అక్కడ కనబడుతుంది. ఆయన ఇచ్చేదేంటి? సున్నతి గల హృదయం నీకు ఉందా లేదా? అక్కడ నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. ఎవరు చేస్తున్నారు? నీ దేవుడైన యెహోవాయే. అంటే అర్థం ఏంటి? మన హృదయం సున్నతి చేయబడిన హృదయం. ఆయన సున్నతి చేయబడినటువంటి హృదయం ఇచ్చాడు. సున్నతి చేయబడిన హృదయం అంటే ఏంటి?
సున్నతి చేయబడిన హృదయం. సున్నతి అంటే అర్థం ఏంటి? ఇది ప్రభువుదని అర్థం. ఇది ప్రభుది. ఇంకా నూతన నిబంధన ప్రకారం చెప్పాలంటే సున్నతి చేయబడిన హృదయం అంటే ఏంటంటే దేవుని కొరకు నూతనంగా ప్రతిష్ఠించబడిన హృదయం అని అర్థం. ఎలాంటి హృదయం? దేవుని కొరకై ప్రతిష్ఠించబడినటువంటి హృదయం. అంటే సున్నతి హృదయం అని బైబిల్లో రాయబడిన కోణం ఏంటంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సున్నతి చేయబడి ఉంటుంది. పురుషులందరూ కూడా సున్నతి చేయబడి ఉంటుందా లేదా? ఎందుకు సున్నతి చేయబడింది? వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలుగా దేవుని బిడ్డలని రుజువు కోసం, వీళ్ళు దేవుని బిడ్డలని. కానీ ఈ రోజు మన హృదయాలకి దేవుడు సున్నతి చేశాడు. ఎలాగూ? క్రీస్తు యేసు, ఈ రోజు కాదు, ఎప్పుడో జరగబడింది శిలువ కార్యం ద్వారా. క్రీస్తు యేసు ప్రభువారు కలువరిశిలో చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా సున్నతి లేని మన హృదయాలకి, అంటే దేవుని కొరకే ప్రతిష్ఠించబడలేని మన హృదయాలకి, దేవుని కొరకే సమర్పించుకొని మన హృదయాలకి, దేవునికి సమర్పణ చేయలేనటువంటి హృదయాలకి సున్నతి చేయబడి దేవుని కొరకే ప్రతిష్ఠించబడి సమర్పించబడి దేవుని ఆరాధించే హృదయాలుగా మనం సిద్ధపరుస్తూ వచ్చాడు యేసు ప్రభువారు. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే హృదయం 7వదిగా సున్నతి కలిగిన హృదయం. అంటే అర్థం ఏంటి? దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన హృదయం అది. ఈరోజు మన హృదయం ఎలాంటిది తెలుసా? ఈరోజు మన హృదయం ఎలాంటిది చెప్పండి. మన హృదయం మంద కాదు. నేను ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను, సమయం అయిపోయింది. ఈ శరీరము మంద కదా? మందేనా? కరెక్ట్గా చెప్పండి, అన్ని మాటలు చెప్పద్దు. ఒక మాట, మంద కదా? కాదు. మరి ఎవరిది? దేవుంది. అక్క ఎవరు అంటుంది? ఎవరిది అక్క? మట్టిది, దేవునిది, మందే. గుర్తుపెట్టుకోండి. మట్టిది అందలేదా? ఉండండి, అక్కడే ఉన్నది. దేవుడే ఇచ్చాడులే. రెండోదిగా శరీరం ఎవరిది? మొదటిగా మట్టి, మనది, దేవుంది. సరే, 3 అట్లా ఆప్షన్లు పెట్టుకోండి. మతి మార్పు ఉంది, మళ్ళీ అడిగితే చెప్పండి. తర్వాత ఇప్పుడు మన దేహం నుండి ఆత్మ ఎవరిది? ఇది కరెక్టేనా మీరు చెప్పింది? కదా? కరెక్ట్గా చెప్పండి. ఏదో ఒకటి, మీరు డౌట్ చెప్పొద్దు. మన దేహం నుండి ఆత్మ ఎవరిది? మరి కాదంటావు? దేవుంది. సరే, అట్టా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం మీకు అందరికి. మనలో ఉన్న జీవం ఎవరిది? కరెక్టే కదా? ఈ శరీరము మట్టి, ఈ శరీరం దేవుంది, ఈ శరీరం అందే. ఇది ఫస్ట్ పాయింట్. 2, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుంది. 3, ఈ శరీరంలో ఉన్న జీవం ఎవరిది? దేవునిది. అంతే కదా? ఈ శరీరం మీద ఉన్న వస్త్రాలు ఎవరి? ఇది మటుకు దేవుని తర్వాకనే. ఎవరి? మనే. ఈ శరీరం మీదకు వస్త్రాలు రావటానికి డబ్బులు ఎవరయ్యి? మనయ్. డబ్బులు మనయ్. గుర్తుపెట్టుకోండి, పాయింట్అవుట్ చేసుకోండి ఎవరన్నా. కానీ ఈ శరీరం మీదకు వస్త్రాలు రావడానికి డబ్బులు మనయ్. అంతేనా? ఆ డబ్బులు ఎలా రావడానికి డబ్బులు రావడానికి మనం చేసిన క్రయధనం ఎవరిది? ఆ డబ్బులు రావడానికి క్రయధనం చెల్లించింది ఎవరు? మనదే. సరే, ఇప్పుడు చెబుతా చూడండి. నీకు వస్త్రాలు రావాలన్నా, ఆ క్రయధనం చెల్లించాలన్నా, ఆ పని చేయాలన్నా నీకు శక్తినిచ్చింది దేవుడు. అంటే దేవుడు లేకపోతే ఈ వస్త్రాలు రావు, ఈ యొక్క ఘనత రాదు. అంటే ఈ వస్త్రాలకి మెయిన్ మనకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అంటే దీనికి కారణం దేవుడే. సో మనలో ఉన్న జీవానికి కారణం ఎవరు? అది ఎక్కడ రాసి ఉంటుంది? రేపు చెప్పండి. మీరు తెలిసినట్టు ఎత్తొద్దు, తెలియదని నాకు తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయంలోనే ఉంది. ఏమని? నరుణ్ రాసిన పుత్రుడు కాదమ్మా. నరుణ్ణి సృష్టించి, నీలమట్టి నుండి నరుణ్ణి సృష్టించి వారిలో జీవాత్మగా నరుడు, మనలో ఉన్న జీవాత్మ దేవుడిచ్చింది. సో మన శరీరం ఎక్కడి నుండి వచ్చింది? మరి ఇందాక ఏదో జీవం అన్నారు, దేవుడు ఇచ్చింది అన్నారు. మన శరీరం ఎక్కడి నుండి వచ్చింది? మట్టి నుండి దేవుడు తీశాడు. అని మన శరీరం మట్టిలో ఉన్నదే. మట్టి నుండి దేవుడు తీసి మన ఒక రూపాన్ని నిర్మించి, ఆ రూపంలో తన ఆత్మనోతగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే శరీరం మంద కాదు, ఆత్మ మంద కాదు, జీవం మంద కాదు. మన శరీరం మీద ధరించుకునే వస్త్రాలు కూడా దేవుడిచ్చినే, కృపను బట్టి ఇచ్చినాయి, కానీ మనకి కూడా కాదు. ఇంక మన కళ్ళజోళ్ళు అవి కూడా దేవుడు కృపను పట్టేసింది. అంటే అసలు మనలో ఉన్న అవయవాల్లో ఏది కూడా మంద కాదు, సమస్తం దేవుడిచ్చిందే. అంటే మనకంటే ఏముంది ఇక్కడ? అహంకారము, గర్వము, అతిశయము, ఈ తప్పక మనకంటే ఏమి లేవు. మనకంటూ ఏముండే? అహంకారం, గర్వం, అతిశయం తప్పక ఏమి లేవు. గుర్తుపెట్టుకో, నీ శరీరమే నీది కాదు. మట్టి నుండి అప్పు తీసుకున్నావు.
నీ ఆత్మ నీది కాదు, దేవుడిచ్చింది. అది దేవుని దగ్గర తిరిగి వెళ్ళిపోవాలి. మొన్న అనేది వెనకడం అనే మరలా భూమి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎత్తుకెళ్ళు. ఏ దేవుడు నీళ్ళు ఆత్మ పెట్టాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. జీవం నీది కాదు, క్రీస్తు యేసు యొక్క జీవం. అంటే దేవుని యొక్క జీవం ఇది. అంటే నీ శరీరంలో ఉన్న జీవం, నీ శరీరంలో ఉన్న ఆత్మ, నీ శరీరము, నీ వేసుకున్న వస్త్రాలు ఏది నీది కానప్పుడు మనకు ఎందుకు అతిశయం గర్వం? అసలు నువ్వే నీ వాడి కానప్పుడు నీకంటే ఏముంది అక్కడ? ఏం లేదు. అందుకే ప్రభు ఏం చేశాడు తెలుసా? మన జీవితాన్ని గుర్తెరిగిన వాడే ప్రభు తన వారిగా మనం చేసుకుని ఏం చేశాడు? మన జీవితాల్లో సున్నతి కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. సున్నతి కలిగిన హృదయం అంటే ఎలాంటిది? దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనం ఆరాధించాలి. ప్రభు మన హృదయాలు ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడిన అనుభవాలు ఆరాధించాలి. దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడిన హృదయం ఎలా ఉంటుంది చెప్పనంటారా? ఒక మాట చూసి ఆరాధనలకు అన్నారండి. దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన హృదయం ఎలా ఉంటుంది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం. దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన హృదయం ఎలా ఉంటుంది? మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి అధ్యాయం చివరి వచనం. దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన హృదయం ఎలా ఉంటుంది తెలుసా అండి? దేవుని ఆరాధిస్తుంది, దేవుని మాత్రం ఆరాధిస్తుంది, ఇంకా దేన్ని ఆరాధించదు. దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము. దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన హృదయం కలిగిన వారు దేవుని ఆరాధిస్తారు, దేవుని స్వరాన్ని వినగలుగుతారు, ఇంకా దేవుని కొరకై ఒక పాత్రగా వాడబడతారు. వాళ్ళు దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన హృదయం. అయితే దేవుడు మహోన్నతుడైన దేవుడు. మనం ఆ స్థితిలోకి రావట్లేదు కాబట్టి యేసు ప్రభువుని లోకాన్ని పంపి ఆయన కలువరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా సున్నత కలిగిన హృదయాన్ని మనకి ఇచ్చాడు. మన హృదయానికి సున్నత కలిగి చేశాడు. మోసమైందవచ్చు, ఘోరమైందవచ్చు, కఠినమైందవచ్చు, మన హృదయానికి సున్నత చేసి ఇప్పుడు ఏం చేశాడండి? ఆయన కొరకే ప్రతిష్ఠించబడినటువంటి హృదయంగా మనకి ఇచ్చాడు. ఆయన కొరకే ప్రతిష్ఠించబడిన హృదయాలు ఎలా ఉంటాయి? ఆయన ఆరాధిస్తాయి, ఆయన స్వరాన్ని వినగలుగుతాయి, ఆయన కొరకై నమ్మకమైన పాత్రగా వాడబడతాయి. అలా ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా, ఆయన ఆరాధించే హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? దేవుని ఆరాధించాలి. ప్రభు ఇంత గొప్ప హృదయం నువ్వు నాకు ఇచ్చినందుకే స్తోత్రములు అని ప్రభుని ఆరాధించాలి. చూడండి, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చిన హృదయం. మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 తెలివి కలిగిన హృదయం, 3 జ్ఞానం కలిగిన హృదయం, 4 వివేకం కలిగిన హృదయం, 5 బుద్ధి కలిగిన హృదయం, 6 ఆనంద హృదయం, 7 సున్నత కలిగిన హృదయం, 7 అంతల అనుభవం కలిగిన హృదయాన్ని దేవుడు మనకి క్రీస్తు యేసు యొక్క జీవం ద్వారా మనకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆయన్ని దర్శించి ఆయన ఆరాధించడానికి వచ్చిన వారికి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధి కలిగిన వారమై, వివేకం కలిగిన వారమై, జ్ఞానం కలిగిన వారమై, సున్నత కలిగిన హృదయంతో, అంటే మనం ఏం చేయాలి? అంత యోగ్యమైన వారుగా జ్ఞానంతో వివేచించి ఆలోచన కలిగి మనం ఆరాధించేది ఎలా ఆరాధించాలో కూడా తెలుసుకుని దేవుని ఆరాధించే హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన హృదయాన్ని మోసంతో, వ్యాధితో నింపుకుని నష్టపరచుకోకుండా యథార్థమైన హృదయంతో, నీతితో, సత్యముతో, యథార్థత కలిగిన వారమై, వివేకం కలిగిన హృదయంతో, జ్ఞానము కలిగిన హృదయంతో ప్రభుని ఆరాధించే వారికి మనం ఉన్నట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్.